ఆంధ్రప్రదేశ్ లో జిఎస్టి పతనం మరొక నెల కంటిన్యూ అయింది. వరుసగా మధ్యలో ఒక నెల అనుకుంటా ప్లస్ వచ్చింది 6 ఈ 7 నెలల్లో. మళ్ళీ ఈ నెలలో వచ్చేటప్పటికి -6% నమోదైంది. అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో 3,545 కోట్ల రూపాయల ఆదాయం జిఎస్టి వస్తే ఈ ఏడాది డిసెంబర్ 3,315 కోట్లు వచ్చిందంటే -6% తగ్గింది. అదే సందర్భంలో వాస్తవంగా జిఎస్టి ఎట్లా వస్తుంది? వ్యాపారాలు ఎవరన్నా జరుగుతూ ఉంటాయి, వ్యాపారాలు ఎప్పుడు జరుగుతాయి? జనాలు కొంటా ఉంటాయి. లాస్ట్ మంత్ -10, దాంతో పోల్చుకుంటే కొంత తగ్గిందని చెప్పాలి. అదే సందర్భంలో కంటిన్యూస్ పతనం అనేటటువంటిది ఇంతవరకు అంటే సంపద సృష్టించడం తెలిసి చంద్రబాబు గారికి ఎలాగా అభివృద్ధి చేయడమో తెలుసు అన్నటువంటిది మామూలుగా స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. కానీ నిజ జీవితంలో జిఎస్టికి సంబంధించి వరుస పతనం. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక కరోనా టైంలో కూడా దేశంలో ప్లస్ జిఎస్టి ఉంది ఆంధ్రప్రదేశ్ కే. మిగతా టైంలో అంతా కూడా ఎదుగుదలే ఉంది, తరుగుదల లేదు. కంటిన్యూగా దేశంలో టాప్ 5 జిఎస్టి ఎదుగుదలలో ఉన్నటువంటిది. ఇప్పుడు జిఎస్టి పతనం అన్నటువంటిది వరుసగా జరుగుతుంది. కింద -10 అయితే ఇప్పుడు ఈ నెల -6 కాబట్టి